హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్‌గున్నాం. థంబ్‌నెయిల్ చూసారుగా? మేమైతే కొత్త ఫోన్‌లు తీసుకున్నాం రీసెంట్‌గానే. ఆఫ్టర్ 2 ఇయర్స్ మళ్ళీ ఫోన్స్ అయితే చేంజ్ చేయబోతున్నాం. సో, ప్రెజెంట్ మా దగ్గరైతే ఐఫోన్ 14 ప్రో ఉన్నాయి. సో, దాని నుంచి లేటెస్ట్ మోడల్‌కైతే ఎళ్తున్నాం. అండ్ మా వైఫ్ ఏమన్నదంటే, నేను ఐఫోన్ వాడి వాడి బోర్ కొట్టింది. ఐ వాంట్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. సో, కొంచెం నాకు వేరే ఫోన్ కావాలన్నది. సో, నేనైతే తన కోసం సామ్‌సంగ్‌లో ఒక ఫోన్ అయితే ఆర్డర్ ఇచ్చిన. మేము ఏం ఫోన్‌లు కొన్నామో, ఏం ఫోన్‌లకు అప్‌గ్రేడ్ చేసుకున్నామో, ఫోన్‌లు మాకెంత పడ్డాయో, సో, ఎలా అప్‌గ్రేడ్ చేసుకున్నామో అయన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, సీ యూ ఓవర్ దేర్. ఇప్పుడైతే ఫస్ట్ మనం వియాని పిక్ చేసుకుందాం. వియా డే కేర్ అయిపోయింది. సో, ఆల్మోస్ట్ 5 అయింది టైము. ఫస్ట్ వియాని అయితే డే కేర్ నుండి పిక్ చేసుకొని వచ్చేసి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇగో చూడండి ఈ మన 2 ఫోన్స్. సో, ఒకటి ఐఫోను, ఇంకోటి సామ్‌సంగ్. సో, సామ్‌సంగ్ అయితే నేను వాడి చాలా సంవత్సరాలైంది. బీటెక్‌లో ఉన్నప్పుడు వాడేటోడిని. దాని తర్వాత ఇదే నా సామ్‌సంగ్ ఫోను. నాది కాదు, మా వైఫ్ సామ్‌సంగ్ ఫోన్. బేసికల్ ఐఫోన్ అయితే ఐఫోనే కనిపిస్తుంది లోగో అయన్నీ. బట్ సామ్‌సంగ్ ఏటీఎన్టీ అని ఉంది. బికాజ్ ఏటీఎన్టీ క్యారియర్ కాబట్టి ఏటీఎన్టీ అని ఉన్నట్టుంది. పైన సామ్‌సంగ్ అని అయితే రాసుంది. సో, ఇవి మన 2 ఫోన్లు. సో, వియాని డే కేర్ నుండి పికప్ చేసుకొని ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేసేద్దాం అండ్ చూద్దాం ఎలా ఉన్నాయో. సో, సామ్‌సంగ్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. బికాజ్ చాలా సంవత్సరాలయింది సామ్‌సంగ్ వాడి. నాకు ఈవెన్ బేసిక్ స్టెప్స్ గూడా గుర్తులేవు. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అయన్నీ. ఇవైతే ఇప్పుడు మనం ఇవి అన్బాక్స్ చేసుకొని, మన ఈసిమ్ అయన్నీ ఇన్‌స్టాల్ చేసుకొని వాడదాం. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు మనం వియా దగ్గరికెళ్తున్నాం. వియాని డే కేర్ నుండి అయితే పికప్ చేసుకుందాం. సో, ఈరోజు వెదర్ ఆసమ్ ఉంది చూడండి. మొత్తం ఫుల్ సన్నీగుంది వెదర్ అయితే. హాయిగా వాకింగ్ చేసుకోవచ్చు సాయంత్రం. చాలా డేస్ అయింది ఇలా బయట వాకింగ్‌కి వెళ్ళి. సో, అందరు బయటికొస్తుర్రు ఈరోజు వెదర్ బాగుండేసరికి. వియా డే కేర్‌కి అయితే వచ్చేసినాం చూడండి. పైన కనిపిస్తుందిగా ద గోడార్డ్ స్కూల్. సో, అది వియా డే కేర్. సో, కొంచెం లేట్‌గా వచ్చినాం ఈరోజు. పాపం వియా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంది ఇంకా రావట్లేదు వీళ్ళు అని. జనరల్‌గా అయితే మనం బిఫోర్ 4:30 ముందే పికప్ చేసుకుంటాం. కానీ ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ 5:15 అవుతుంది. పోయి వియాని అయితే పికప్ చేసుకొని వచ్చేద్దాం. ఈ రెండిట్లో అయితే ఏది ఓపెన్ చేద్దాం ఫస్ట్? ఫస్ట్ అయితే ఐఫోన్‌తో స్టార్ట్ చేద్దాం అన్బాక్సింగ్. తర్వాత అయితే సామ్‌సంగ్‌కి వెళ్ళిపోదాం. సో, లెట్స్ అన్బాక్స్ దిస్ ఐఫోన్. సో, లెట్స్ స్టార్ట్ ద అన్బాక్సింగ్. ముందైతే ఇది తీసేద్దాం. ఎప్పుడైనా కొత్త బుక్ తీసుకున్నా కానీ, కొత్తగా ఏం కొన్నా అన్బాక్సింగ్ చేస్తే భలే ఫీల్ ఉంటుంది ఎప్పుడైనా. సో, మన ఐఫోన్ అయితే బయటికి తీసేద్దాం. సో, నేనైతే ఐఫోన్ 16 ప్రో తీసుకున్నాను. నాకు ప్రో మ్యాక్స్ కన్నా ప్రోనే నచ్చుద్ది. ఎందుకంటే నాకు ఈజీ టు హ్యాండిల్. నా పామ్‌లో సరిపోతుంది. ప్రో మ్యాక్స్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. సో, ఇంతకుముందు అయితే ప్రో మ్యాక్స్ వాడుతుండే. 12 ప్రో మ్యాక్స్. దాని తర్వాత 14 ప్రో. అప్పటి నుంచి ప్రోనే తీసుకున్నాను. సో, ఇప్పుడైతే ఇది తీసేద్దాం. ఓకే. ఇప్పుడైతే బూట్ చేద్దాం ఫోన్ని. లెట్స్ బూట్ ద ఫోన్. ఇప్పుడైతే ఫోన్ని పవర్ ఆన్ చేసేద్దాం. సో, యాపిల్ లోగో అయితే కనిపిస్తుంది. సో, మనకైతే ఫోన్ బాక్స్‌లో ఒక ఛార్జర్ ఒకటి ఇచ్చిండు. సో, మనకు బ్రిక్ అయితే లేదు. అడాప్టర్ అయితే లేదు. సో, ఇప్పుడు చూడండి మనకి ఏదో లాంగ్వేజ్‌లో హలో అని అయితే చూపిస్తుంది. సో, ముందైతే మనం పోయి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ. కంట్రీ ఏం సెలెక్ట్ చేసుకుందాం? భూటాన్ సెలెక్ట్ చేసుకుందామా? యూఎస్ఏ సెలెక్ట్ చేసుకుందాం కంట్రీ. యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేసుకుందాం. సో, దిస్ ఈజ్ ఫైన్ మనకి. సెటప్ వితౌట్ అనదర్ డివైస్ అని ఉంది. కాకపోతే మనం మన డివైస్తోని సెటప్ చేద్దాం. ఎందుకంటే మనము పాత డివైస్ ఉందిగా, దాంట్లో డేటా అయితే దాంట్లోని డేటా దీనికైతే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో, ఇక్కడ మనకి క్విక్ స్టార్ట్ ఎమ్మటే ఇక్కడ మనకైతే దగ్గర తీసుకురాగానే మనకి వేరే ఫోన్ సెటప్ న్యూ ఐఫోన్ అనేది అయితే కనిపిస్తుంది. సో, దీన్ని కంటిన్యూ కొట్టగానే మనకి ఫేస్ ఐడి అడుగుద్ది. సో, కనెక్టింగ్ అవుతుంది. సో, మనమైతే ఇలా తీసేసుకొని వెయిటింగ్ ఫర్ అదర్ ఫోన్. మొత్తం అన్ని సెట్ చేసేసుకుంటుంది ఇప్పుడు. సెట్టింగ్ లాంగ్వేజ్. ఓకే. మన
ఇంకో ఫోన్లో అయితే అడుగుద్ది, ఇది నీకు కావాలా, ఇట్లా ఈ సెటప్ నీకు కావాలా లేకపోతే మీ చైల్డ్కి కావాలా అని. నా కేసులో అయితే ఇది నాకే. సో సెటప్ ఫర్ మీ. సో ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయాక మన పాస్కోడ్ అయితే ఇందులో కొట్టాలి. సో ఇప్పుడైతే పాస్కోడ్ కొట్టేద్దాం ఇక్కడ. సో పాస్కోడ్ అయితే కొట్టేసినాం. సెట్టింగ్ అప్ ఐఫోన్ అయితే రెడీగా ఉంది. సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది మనకి సెటప్ అవ్వడానికి. సో ఇక్కడ కనిపిస్తుందిగా, ఇట్ మే టేక్ ఏ ఫ్యూ మినిట్స్ టు యాక్టివేట్ యువర్ ఐఫోన్ అని. సో కొంతసేపు అయితే వెయిట్ చేయాలి యాక్టివేట్ అవ్వడానికి. సో ఆ స్టెప్ నుండి అయితే ఇప్పుడు మనకు డేటా అండ్ ప్రైవసీ వచ్చింది. సో కొన్ని బేసిక్ స్టెప్స్ ఉంటాయి, ఫటాఫటా చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కంటిన్యూ అని కొట్టేయాలి. సో ఇప్పుడైతే ఫేస్ ఐడి సెటప్ చేయమంటుంది. సో ఫేస్ ఐడి అయితే సెటప్ చేసేద్దాం, చూద్దాం. సో ఫేస్ ఐడి సెటప్ చేసేద్దాం. లెట్స్ సెటప్ ఫేస్ ఐడి. సో మనకు అలానే యూజ్ ఫేస్ ఐడి విత్ ఏ మాస్క్తోని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. డోంట్ యూజ్ ఫేస్ ఐడి విత్ ఏ మాస్క్. నేనైతే విత్ ఏ మాస్కే చేస్తున్నా, ఎందుకంటే ఎప్పుడైనా వేరే కొన్ని ఏరియాస్కి వెళ్ళేటప్పుడు అయితే మాస్క్ వేసుకోవడం బెటరు. కానీ ఇలా ఇప్పుడు చూడండి, సో ఈవెన్ ఇప్పుడు మనకు మాస్క్ వేసుకొని ఎనేబుల్ కావాలన్నా ఇప్పుడైతే మనకు మాస్క్ అవసరం లేదు అది సెటప్ చేసుకోవాలంటే. సో మనమైతే అది కూడా సెటప్ చేసుకుందాం, యూజ్ ఫేస్ ఐడి విత్ ఏ మాస్క్. ఫేస్ ఐడి అయితే ఇప్పుడు అయిపోయింది మనకి. సో ట్రాన్స్ఫరింగ్ డేటా ఫ్రమ్ మై ఫోన్ చేసేద్దాం. సో అన్నీ అయితే కావాలి మనకి. సో మన యాపిల్ వాచ్ అండ్ యాప్స్ అండ్ డేటా సెట్టింగ్స్ అన్నీ అయితే అక్కడ నుంచి ఇందులోకి ట్రాన్స్ఫరింగ్ చేసేద్దాం. సో కంటిన్యూ. ఇప్పుడైతే వద్దు, తర్వాత కస్టమైజ్ చేసుకుందాం యాక్షన్ బటన్ అవన్నీ. సో కెమెరా కంట్రోల్ కంటిన్యూ, సిరి కంటిన్యూ. సో వాయిస్ వన్ సెలెక్ట్ చేసుకుందాం. The colors of the sky fade with the setting sun as the stars begin to shine through the clear night. కొంచెం సిరి ఎప్పుడైనా అమ్మాయి వాయిసే బాగుంటుంది. సో ఎప్పటి నుంచో దానికి అలవాటు పడిపోయినాం కదా, ఇప్పుడు మళ్ళీ సడన్గా మేల్ వాయిస్ అంటే కష్టం, ఉన్న దాంతోనే అడ్జస్ట్ అయిపోదాం. తర్వాత మనకు సిరి సెటప్ చేసినాక ఎమర్జెన్సీ SOS ఓకే అవన్నీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ కొట్టండి. సో మనకైతే 18.3.2 వర్షన్ అవైలబుల్ ఉంది. అప్డేట్ కొట్టేద్దాం. సో ఇదైతే ప్రజెంట్ అప్డేట్ అవుతుంది, కొద్దిసేపు అయితే వెయిట్ చేయాలి. ప్రజెంట్ అయితే ఇది అప్డేట్ అవుతుంది మన సాఫ్ట్వేర్. అప్డేట్ అవుతున్నప్పుడు ఇందులో అయితే ఫినిషింగ్ ఆన్ న్యూ ఫోన్ అని కనిపిస్తుంది. వన్స్ మొత్తం అయిపోయాక కొత్త ఫోన్కి అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయాక ఇక్కడైతే ఫినిష్డ్ అనే కనిపిస్తుంది. అప్పుడు మన పాత ఫోన్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ చేసుకోవచ్చు. నేనైతే న్యాచురల్ టైటానియం కలర్ ఆర్డర్ ఇచ్చాను. సో నా పాత ఫోన్తో పోల్చుకుంటే 14 Proతో పోల్చుకుంటే ఇది కొంచెం వెయిట్ అయితే కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, చాలా లైట్గా కూడా ఉంది. సో వెనకాల అయితే ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి, పక్క కేస్ అయితే ఉండాలి. సో కెమెరాస్ అయితే పెద్ద తేడా ఏం లేదు, సేమ్ ఉంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సిమిలర్ టు 14 Pro. సో నథింగ్, ఇంకా ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాసెసర్ చేంజ్ అయింది అండ్ ఆల్సో బ్యాటరీ బ్యాకప్ కొంచెం ఎక్కువ ఉంది ఈ వర్షన్లో. దీని అయితే అప్డేట్ అయిపోయేదాకా వెయిట్ చేద్దాం. అప్డేట్ అయ్యేలోపు మనం మన శాంసంగ్ ఫోన్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. సో చూడండి శాంసంగ్ ఫోను. సో ఇదైతే AT&T అని వచ్చింది, ఎందుకంటే మనం AT&T క్యారియర్కి స్విచ్ అవుతున్నాం కాబట్టి. ఇప్పుడైతే ఇది అన్బాక్స్ చేసేద్దాం. ఇది మా వైఫ్ కోసం తీసుకున్నా. సో తను గత 10 years నుంచి ఐఫోనే వాడుతుంది. మా వైఫ్ అయితే చాలా రోజుల తర్వాత నాకు శాంసంగ్ కావాలి, సో ఐఫోన్ వాడి బోర్ కొట్టింది, శాంసంగ్కి స్విచ్ అవుతా అని చెప్పింది. సో సెర్చ్ చేస్తుంటే నాకైతే గెలాక్సీ S25 అల్ట్రా చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ నేను S24 అల్ట్రా తీసుకున్నా మా తమ్ముని కోసం. కెమెరా అయితే సూపర్గా ఉంది. సో కాకపోతే మా వైఫ్ నాకు 25 వద్దు, ఫ్లిప్ కావాలని అన్నది. తనకు ఫ్లిప్ అంటే చాలా ఇష్టం అంట. సో ఇది ట్రై చేద్దామని చెప్పింది. సో ఇదైతే ట్రై చేస్తున్నాం. ముందైతే దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. సైడ్స్కి మనమైతే దాని టేప్ని తీసేద్దాం సైడ్స్కి. సో సైడ్ టేప్ అయితే తీసేసినాం. లెట్స్ సీ. ఫ్లిప్ ఫోన్, శాంసంగ్ ఫ్లిప్ ఫోన్ చూడండి ఎట్లుందో. సో మాకైతే మింట్ అండ్ పీచ్ కలర్ బాగా నచ్చింది, బట్ పీచ్ అయితే అవైలబుల్ లేదు మనకి.
సో మింట్ అయితే తీసుకున్నాం. సో పైన అయితే ఫస్ట్ ఒక ర్యాప్ ఉంది. సో దాన్ని తీసేద్దాం. ఓకే, తీసేసినాం. సో డిస్ప్లే అయితే సూపర్గా ఉంది. వెనకాల కూడా సో ఇక్కడ కూడా స్క్రీన్ వస్తుంది అనమాట మనకి. అక్కడ స్క్రీన్ వస్తుంది, ముందల స్క్రీన్ వస్తుంది, అండ్ ఇక్కడ కూడా స్క్రీన్ వస్తుంది. జనరల్గా ఫ్లిప్ చేసినప్పుడు మనం ఇక్కడ నుంచే కాల్స్ అవన్నీ మొత్తం తీసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు చూడండి ఫ్లిప్ చేసి, సో ఇక్కడ మనకు స్క్రీన్ కనిపిస్తుంది. ఏమైనా కాల్స్ వచ్చినా, ఏమైనా మెసేజెస్ వచ్చినా ఇక్కడ నుంచే మనం అన్నీ చూసుకోవచ్చు. సో చూడండి జస్ట్ ఎంత చిన్నగా ఉందో. సో బాగా అనిపించింది నాకు కూడా. కాకపోతే సడన్గా శాంసంగ్ ట్రాన్సిషన్ అంటే కొంచెం కష్టం నాకు, కాబట్టి S25 అల్ట్రా తీసుకోవాలని ఉన్నా కానీ వెయిట్ చేసిన. నెక్స్ట్ టైం మాత్రం పక్కా శాంసంగ్ ట్రై చేయాలని ఉంది. ఇప్పుడైతే మనము ఈ ఫోన్ అయితే పవర్ ఆన్ చేసేద్దాం. కొంచెము మనకి శాంసంగ్ బూటప్ చేసి చాలా రోజులైంది. చూద్దాం ఎట్లుంటుందో మొత్తం లోగో అంతా. సో శాంసంగ్ లోగో అయితే కనిపిస్తుంది. గెలాక్సీ సెక్యూర్డ్ బై నాక్స్ అని అయితే ఉంది ఇక్కడ. టర్మ్స్ అగ్రీ చేయమని ముందైతే వాటిని క్లిక్ చేసేద్దాం. సో ఈజీ సెటప్ విత్ అనదర్ డివైస్, సైన్ ఇన్ ఆటోమేటికల్లీ అండ్ కాపీ సెట్టింగ్స్ ఇవైతే ఉన్నాయి. మనము వేరే డివైస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా డేటా అవన్నీ అయితే ఉన్నాయి. సో గెలాక్సీ ఆర్ ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్ ఆర్ ఐప్యాడ్, సెటప్ మాన్యువల్లీ. మనమైతే ఐఫోన్ సెలెక్ట్ చేసుకుందాం. సో మన ఫోన్ అయితే దగ్గర తెచ్చుకుందాం. వెయిటింగ్ ఫర్ నెట్వర్క్. మనదైతే సెలెక్ట్ చేసుకుందాం మన నెట్వర్క్. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసేద్దాం. మన నెట్వర్క్ అయితే కనెక్ట్ చేసినాం. గెటింగ్ యువర్ ఫోన్ రెడీ అయితే కనిపిస్తుంది మనకి. సో ఫోన్ మాత్రం చాలా బాగుంది. నాకైతే సర్ప్రైజింగ్లీ ఫుల్ నచ్చింది. చాలా లైట్గా కూడా ఉంది ఫోను. చాలా బాగుంది. వన్స్ మనము మొత్తం సెటప్ చేసినాక ఇక్కడ స్క్రీన్ చూపిస్తా. ఇక్కడైతే నేను కనిపిస్తున్నా, మా వైఫ్ కూడా కనిపిస్తుంది. అటు ఉరుకుతుంది. తనకి కెమెరా ముందు రావడం అంటే భయము, అందుకని అటు ఉరుకుతుంది. సో గెటింగ్ రెడీ ఫోన్ అయితే ఉంది. చెకింగ్ ఇన్ఫో తొందర చెక్ చేయాలి. సో మనకు కావాల్సిన ఈమెయిల్ ఐడి అవన్నీ అయితే పెట్టుకోవచ్చు. బేసిక్గా మనకైతే కనెక్ట్ టు ఏ మొబైల్ నెట్వర్క్ అనే అడుగుతుంది. సో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. యాక్టివేట్ త్రో AT&T, ట్రాన్స్ఫర్ సిమ్ ఫ్రమ్ అనదర్ డివైస్, స్కాన్ QR కోడ్, సెర్చ్ ఫర్ మొబైల్ ప్లాన్స్, సెటప్ లేటర్ ఇన్ సెట్టింగ్స్ అని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో కాపీ డేటా ఫ్రమ్ యువర్ ఐఫోన్ ఆర్ ఐప్యాడ్. సో మనమైతే నెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ యువర్ డేటా అగ్రీ అని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో స్మార్ట్ స్విచ్ యూజర్స్ దీస్ పర్మిషన్స్. సో ఎలో అని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో మనకైతే యూజ్ ఏ కంపాటబుల్ లైట్నింగ్ టు USB-C ఆర్ USB-C టు USB-C కేబుల్ టు ట్రాన్స్ఫర్ ద డేటా అనేది ఉంది. సో మనమైతే లైట్నింగ్ కేబుల్ USB-C కేబుల్ ఆర్ వైర్లెస్లీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డేటా. మనమైతే USB-C టు USB-C ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ అని సెలెక్ట్ చేసుకుందాం. సర్చింగ్ ఫర్ డేటా టు ట్రాన్స్ఫర్, స్కానింగ్. సో మనకైతే అన్నీ కనిపిస్తున్నాయి. ఇమేజెస్ అన్నీ, కాల్స్, కాంటాక్ట్స్, మెసేజెస్ అన్నీ. సో దాన్ని అయితే ట్రాన్స్ఫర్ కొట్టేద్దాం. సో చార్ట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసినాం. సో వాట్సాప్ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది ప్యారలల్లీ మనకు డేటా ట్రాన్స్ఫర్తో పాటు. చూద్దాం. ఇప్పుడు వరకు అయితే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డే ఉంది మనకి. చూద్దాం అంతా సెటప్ అయినాక మనకంతా డేటా రీస్టోర్ అయిందా లేదా అనేది చూద్దాం. ఒకవేళ డేటా కరెక్ట్గా అంతా రీస్టోర్ కాకపోతే మళ్ళీ మనమైతే వేరే మెథడ్ అయితే చూడాలి. బికాజ్ మనకు డేటా చాలా ఇంపార్టెంట్ ఫోన్లో ఉన్నది. సో ఇదే టైం పట్టేటట్టుంది. మనం డేటా ట్రాన్స్ఫర్ అయ్యేలోపు చూద్దాం ఫోన్ మొత్తం. ఫోన్ అయితే చాలా బాగుంది. నాకు ఐఫోన్ కన్నా ఈ శాంసంగే నచ్చింది టు బీ ఫ్రాంక్. సూపర్గా ఉంది అసలు చూడగానే. ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే మస్తు అనిపించింది. సో ఓన్లీ నేను టెక్ రివ్యూస్లో చూడడమే కానీ అసలు బయట చూస్తే చాలా బాగా అనిపించింది. కెమెరా క్వాలిటీ అయితే చూద్దాం మొత్తం సెట్ అయినాక. ప్రజెంట్ అయితే స్టిల్ డేటా ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. అండ్ సర్ప్రైజింగ్లీ చాలా లైట్ వెయిట్ ఉంది ఫోన్ అయితే. అసలు ఫోన్ అయితే పట్టుకున్నట్టే లేదు. చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. సో ఫేస్ ఐడి అయితే రిజిస్టర్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో మనకైతే యాక్సెస్ యువర్ అసిస్టెంట్, హే గూగుల్ దానికైతే మనకు అగ్రీ చేయాలని అయితే అడుగుతుంది. అగ్రీ చేసేద్దాం, మనకు అవసరమే. సో అగ్రీ. సో గెటింగ్ రెడీ. ఓకే, యాక్సెప్ట్. కొన్ని ప్రీచెక్స్ అయితే ఉన్నాయి. సో దాన్ని క్లిక్ చేసేద్దాం. సో మన ఫోన్ నెంబర్ అయితే వెరిఫై చేయమంటుంది. మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేద్దాం. అయితే మనకు గెలాక్సీ అయితే పాపప్ కనిపించింది. కాల్ అసిస్ట్, చాట్ అసిస్ట్ అవన్నీ. సో అన్నీ అయితే నెక్స్ట్ అని కొట్టేద్దాం. నెక్స్ట్
అగ్రి కొట్టేద్దాం. అగ్రి సామ్సంగ్ సర్వీసెస్కి మనకైతే టూ ఆప్షన్స్ కనిపిస్తుంది. షో బటన్స్ ఆన్ ద స్క్రీన్, యూస్ 5 గెస్చర్స్. బటన్స్ ఆన్ ద స్క్రీన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. కావాలంటే తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. సో కీబోర్డ్ లేఅవుట్ సో పైనదైతే చేసేసుకుందాం. టేకింగ్ కేర్ ఆఫ్ ఫోన్, యూఆర్ ఆల్ సెటప్ ముందైతే ఫినిష్ కొట్టేద్దాం. సో నాకు పెద్ద డౌట్ ఏంటంటే మనకు అంతా డేటా ట్రాన్స్ఫర్ అయిందా లేదా అనేది పెద్ద డౌటు. చూద్దాం. నాకైతే ఇంకా ట్రాన్స్ఫర్ అయినట్టు కనిపించలే. సో లెట్స్ వెయిట్. పైన అయితే కనిపిస్తుంది ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు. నాకైతే ట్రాన్స్ఫరింగ్ పర్సంటేజ్ కనిపిస్తుంది ఇక్కడ మనకి ఎంత ట్రాన్స్ఫర్ అయిందో. సో టిల్ నౌ 6.2% అయితే ట్రాన్స్ఫర్ అయింది. సో టైం పట్టేటట్టుంది, ఒక 20-30 మినిట్స్ వెయిట్ అయితే చేద్దాం మనం. సో అక్కడ డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ కూడా డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. మొత్తం ఒక 2 అవర్స్, ఇక్కడైతే 2 అవర్స్ కనిపిస్తుంది ఐఫోన్కి డేటా ట్రాన్స్ఫర్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఎంత టైం పడుతుందో. మనకైతే మనది ఇది 256 GB మోడలు. సో డేటా అయితే గట్టిగానే ఉంది మనకి, సో పాత ఫోన్లో. సో టైం పట్టేటట్టుంది, లెట్స్ వెయిట్. ఫైనల్లీ రీస్టోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనం యాపిల్ అకౌంట్ అయితే యాడ్ చేయాలి ఇప్పుడు. మొత్తం అయిపోయింది, ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది మొత్తం. సో స్వైప్ చేసేద్దాం. మన యాప్స్ అయితే అన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి. సో ఇది ఇంకా టైం పట్టేటట్టుంది. సో నేనైతే న్యాచురల్ టైటానియం ఆర్డర్ ఇచ్చిన. సో నాకు దీనికన్నా వైట్ టైటానియం బెటర్ అనిపించింది. సో అంత సూపర్ లుక్ ఏం లేదు. సో దీనికన్నా నాకు నా పాత మొబైలే బాగా అనిపిస్తుంది. సో రెండింటికి పెద్ద తేడాలు ఏం లేవు. ఇది చూడండి, ఇది 14 Pro. సో నాకైతే పెద్ద డిఫరెన్సెస్ ఏం కనిపించట్లేదు, రెండు సిమిలరే ఉన్నాయి. సేమ్ ఈవెన్ కెమెరా పొజిషన్స్ కూడా సేమ్ ఉన్నాయి. సో ఇట్స్ వెరీ హార్డ్ టు నో విచ్ ఫోన్ అనేది, అన్లెస్ మనము లోపల పోయి వర్షన్స్ అవన్నీ చూస్తే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు 14 Proకి 16 Proకి. ఈవెన్ 15 Pro కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే లెన్సెస్ కొంచెం అటు ఇటు మార్చిండు, ఇక్కడ కొంచెం బల్జ్ అయినాయి అంతే, అంత మించి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. సో మనమైతే శాంసంగ్ వర్సెస్ ఐఫోన్ ఒక వీడియో అయితే తీసి చూద్దాం ఎట్లుందో డిఫరెన్సెస్ టెస్ట్ చేద్దాం. సో ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఇది మన ఐఫోన్ 16 Pro అన్బాక్సింగ్. సో ఇది వియా పిక్ చూడండి, ఇది జస్ట్ వియా పుట్టిన 2 వీక్స్కి తీసిన పిక్, వన్ ఆఫ్ అవర్ మెమరబుల్ పిక్స్ ఇది. సో యాప్స్ అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి. సో మనమైతే మన సెల్యులర్ సర్వీస్ని చేయాలి, మన సెల్యులర్ సర్వీస్ని అయితే మనం ఆన్ చేయాలి. సో దాన్ని చేసేద్దాం. సో ఇన్ ద మీన్ టైం చూద్దాం సామ్సంగ్ ఫోన్ ఎట్లా మొత్తం డేటా ట్రాన్స్ఫర్ అయిందో లేదో సామ్సంగ్ ఫోన్లో చూద్దాం. స్టిల్ 93% అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ 5 more minutes. సో 1xలో ఐఫోన్ 16 Proలో ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాం, చూడండి ఎలా ఉందో. మనమైతే ఈ వీడియో సామ్సంగ్ ఫ్లిప్ 6లో 1xలో రికార్డ్ చేస్తున్నాం, చూడండి ఎలా ఉందో. సో ఒక వాట్సాప్ తప్ప మిగతా అంతా మనకి ఇంపోర్ట్ అయిపోయింది న్యూ సామ్సంగ్ ఫోన్లోకి. సో కొన్ని థింగ్స్ నేనేమి అబ్జర్వ్ చేశానంటే యాజ్ ప్రాసెస్ ఆఫ్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ఐఫోన్ టు సామ్సంగ్. సో వన్ థింగ్ వచ్చేసి వాట్సాప్ ఇంపోర్టింగ్ చాలా టైం పట్టింది. వాట్సాప్ ఇంపోర్టింగ్ నియర్లీ 3 hours తీసుకుంది. మేబీ అది డిపెండ్స్ అపాన్ డేటా అనుకుంటా, బట్ చాలా టైం తీసుకుంది. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన కాల్ లాగ్స్ హిస్టరీ మొత్తం పోయిందనమాట. సో మనం ఐఫోన్ నుండి సామ్సంగ్కి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు. సో మీరు ఒకవేళ ఐఫోన్ నుండి సామ్సంగ్ ట్రాన్సిషన్ అయితే ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ 2 అయితే నేను అబ్జర్వ్ చేసిన. ఇంకోటి ఏంటంటే నాకు నచ్చిన ఫీచర్ చూడండి. సో మనం ఫోల్డ్ చేసినప్పుడు చూడండి. సో ఒకవేళ మనం ఇక్కడ నుంచి అన్లాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచే ఫోన్ ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు బెస్ట్ అనిపించింది. ఇప్పుడు చూడండి, నేనైతే ఇప్పుడు నా మొబైల్ నుండి కాల్ చేస్తాను దీనికి. సో మనం ఇక్కడ నుంచే ఇక్కడ నుంచే మనం ఫోన్ అయితే ఆన్సర్ చేయవచ్చు. చూడండి, ఇప్పుడైతే మనకు కాల్ వస్తుంది. మనకి ఇప్పుడు ఆన్సర్ చేయాలన్నా కట్ చేయాలన్నా ఇక్కడ నుంచే చేయవచ్చు, లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నేను ఆన్సర్ చేస్తాను, చూడండి కనెక్ట్ అయిపోయింది, ఇక్కడ నుంచే మాట్లాడవచ్చు. ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. సో చిన్న ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ నుంచే చేయవచ్చు, లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బిగ్గెస్ట్ ప్రాబ్లం రైట్ నౌ ఏంటంటే ఎకో సిస్టమ్. సో నువ్వు ఫోన్ మారుస్తే ఫోన్ ఒక్కటే మారుస్తే సరిపోదు. సో యూ ఆర్ అలైన్ టు దట్ ఎకో సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ విత్ దట్ ఎకో సిస్టమ్. సో ఇప్పుడు నేను ఐఫోన్ తీసుకున్నా, ఐవాచ్ ఉంది, మ్యాక్బుక్ ఉంది, ఎవ్రీథింగ్ అలైన్డ్ అనమాట. సో ఇప్పుడు మనం వేరే ఫోన్ మారిస్తే
సో అవన్నీ మార్చాలి. సో అందుకే నేను అన్నా ఈమెతోని, ఫస్ట్ నువ్వు ఫోన్ మార్చాలంటే వీటన్నిటికి రెడీ ఉండాలి అంటే, సో మనమైతే ఇంకో సెకండరీ ఫోన్ తీసుకున్నాం. ఏదైనా చిన్న ఐఫోన్ తీసుకొని, ఐఫోన్‌తోని ఇంటిగ్రేట్ అయ్యే ఐవాచ్ అండ్ మ్యాక్‌బుక్ అయితే దానికి కనెక్ట్ చేద్దాం. సో సామ్‌సంగ్ మాత్రం సెపరేట్ ఎంటీ లాగా సెపరేట్ ఫోన్ పెడదాం. సో ఒకవేళ మీరు సామ్‌సంగ్ ఫోన్‌కి మారితే మీకు మాత్రం ఐవాచ్ అండ్ మ్యాక్‌బుక్ ఆర్ ఇలాంటి ఆల్ యాపిల్ డివైసెస్ ఉంటే మాత్రం మీరైతే ఆ ఎకో సిస్టమ్ నుండి అయితే బయటికొచ్చి సో సెపరేట్ దానికైతే రావాలి. సో మీరు ఒకవేళ దానికి ప్రిపేర్ అయ్యి ఉంటే మాత్రమే సామ్‌సంగ్‌కి అయితే వెళ్ళాలి. నేనైతే ఒక 2 ఇయర్స్ వెయిట్ చేసి మళ్ళా సామ్‌సంగ్ ఫోన్ అయితే ట్రై చేద్దామని ఉంది. సో చాలా చాలా రోజులైంది ఓన్లీ ఐఫోనే వాడి. సో ఎలా ఉంటదో ట్రై చేయాలి సామ్‌సంగ్‌తోని. అండ్ వన్ మోర్ థింగ్, మేము ఈ ఫోన్స్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి కారణం ఏందంటే, సో మాకైతే ఒక మంచి ఆఫర్ వచ్చింది ఏటీఎన్టీ నుండి. నేను గత 4 ఇయర్స్ నుంచి టీ మొబైల్‌లో ఉన్నాం. సో టీ మొబైల్‌తో గత 2 మంత్స్ నుంచి డిఫరెంట్ ప్లాన్స్ అండ్ డిఫరెంట్ ఆఫర్స్ అయితే చెక్ చేసాం. ఒక్కటి కూడా మాకైతే మంచిగా అనిపియలేదు. అండ్ వాళ్ళ ప్లాన్స్ కూడా చేంజ్ అయినాయి. సో మేమైతే ఏటీఎన్టీ మూవ్ అయితే మాకైతే ఆల్మోస్ట్ ఈ ఫోన్స్ అయితే నల్లిఫై అయిపోయినాయి. సో మేము ఈ ఫోన్స్‌కి ఎక్స్ట్రా పే చేయాల్సింది ఏం లేదు. సో జస్ట్ మా ఎగ్జిస్టింగ్ ఫోన్స్‌ని ట్రేడింగ్ చేస్తే చాలు. ఈ ఫోన్స్‌కైతే ఎక్స్ట్రా పే చేయాల్సిందేం లేదు. సో అందుకనే మేము ఏటీఎన్టీకి అయితే మూవ్ అయిపోయినాం. సో అండ్ మోర్ ఓవర్ ఏటీఎన్టీ నెట్వర్క్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ టీ మొబైల్‌తో కంపేర్ చేస్తే. సో అందుకని ఏటీఎన్టీకి మూవ్ అయిపోయినాం. ఇంకోటేందంటే మన యూఎస్‌లో ఓన్లీ 3 బిగ్ ప్లేయర్స్ ఉన్నారు నెట్వర్కింగ్ విషయంలో. మొబైల్ నెట్వర్కింగ్ ఆర్ మొబైల్ క్యారియర్ విషయంలో ఓన్లీ 3 బిగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి ఏటీఎన్టీ, సెకండ్ వచ్చేసి టీ మొబైల్ అండ్ థర్డ్ వచ్చేసి వెరైజాన్. సో ఈ మూడిట్లో నేనైతే ఇప్పటి వరకు టీ మొబైల్ అండ్ ఏటీఎన్టీ అయితే ట్రై చేశా. అండ్ టీ మొబైల్ కన్నా ఏటీఎన్టీ అయితే చాలా బెటర్ ఉంటది. నేను వెరైజాన్ అయితే ఇంతవరకు ట్రై చేయలేదు. సో మేమేమనుకున్నామంటే ఎలానో మనకు మంచి ఆఫర్ వస్తుంది అండ్ మోర్ ఓవర్ మనకు కొత్త ఫోన్లు కూడా వస్తున్నాయి కదా అని మేమైతే అప్గ్రేడ్ చేసుకున్నాం. సో నాకైతే ఫస్ట్ అప్గ్రేడ్ చేసుకోవాలని లేకపోయేది. కానీ మా ఫ్రెండ్స్ ఐ మీన్ వేరే వాళ్ళంతా మా లైన్‌లో ఉన్నోళ్ళంతా అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల నేను కూడా నా ఫోన్‌నైతే అప్గ్రేడ్ చేసుకున్నా. సో బేసికల్లీ ఈ ఫోన్నయితే మేమేం పే చేయలేదు. ఫ్రీగా అప్గ్రేడ్ అయినట్టే. అందుకే నేనైతే అప్గ్రేడ్ చేసుకోవాల్సొచ్చింది నా ఫోన్‌ని. సో ఫైనల్లీ మొత్తం రీస్టోర్ అయిపోయింది మన ఫోన్‌కి. ఇది మన అన్బాక్సింగ్ ఆఫ్ ఐఫోన్ 16 ప్రో అండ్ సామ్‌సంగ్ గెలాక్సీ ఫ్లిప్ 6. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. And thanks for watching.